బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 64. అర్-రౌఫ్. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సాటి సోదరునికి సాయపడితే అది నిజంగానే గొప్ప దాతృగుణమే. ఈ సుగుణం చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. మాతృగర్భంలో ఉన్న మనిషి పట్ల దేవుడు దయ చూపకపోతే, ఆయన కరుణానుగ్రహాల కిరణాలు మనిషిపై ప్రసరించకపోతే, మనిషి ఆపాదమస్తకం లోపభూయిష్టంగానే జన్మిస్తాడు. మాతృగర్భంలో కేవలం ఒక్క వీర్యబిందువు మూలంగా సర్వాంగాలతో ఎంతో సుందరంగా తయారయ్యే జన్మిస్తున్నాడు. మనిషి చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, నడవడానికి కాళ్ళు, పని చేయడానికి చేతులు, ఆలోచించడానికి మేధస్సును, శరీరంలో ఓజస్సును, తేజస్సును ప్రసాదించింది ఆ దయామయుడైన అల్లాహయే కదా. ఇందులో ఏది లోపించినా మనిషి అవిటివాడిగానే పరిగణించబడతాడు కదా. దాసుల మీద ఇంత దయ చూపుతున్నాడు కాబట్టే అల్లాహ్ అర్-రౌఫ్ అని పిలువబడుతున్నాడు. మాతృగర్భంలో ఉన్నప్పుడే కాదు, ఈ ప్రపంచంలోనికి అడుగిడిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు స్వాగతం పలుకుతున్నారు. ఏ వయసులో ఏది అవసరమో అవన్నీ సమకూర్చబడుతున్నాయి మనిషికి. ఒకవేళ ఎవరికైనా సదుపాయాలు లభించడం లేదంటే అది మనిషి చేసే నిర్వాకం వల్లనే అలా జరుగుతుంది. కానీ సృష్టికర్త మాత్రం అన్నీ సమకూర్చాడు. సృష్టి యావత్తూ మనిషికి వడ్డించిన విస్తర లాంటిదే. మనిషి పుట్టి గిట్టే వరకు పోషించేది ఆ అల్లాహ్ మాత్రమే. ఈ ప్రపంచంలోనే కాదు, పరలోకంలో స్వర్గ సుఖాలను ప్రసాదించేది కూడా ఆ స్వామియే. మనిషి పట్ల ఆ స్వామికి ఎంత దయా కరుణయో ఆలోచించండి. ఇంతగా మేలు చేసిన దేవుని పట్ల నిత్యం కృతజ్ఞుడిగానే మెలుగుతున్నాడు మనిషి. ఆయన్ని కొలవకున్నా పిలవకున్నా దేవుడైతే పుట్టించిన ప్రతి మనిషికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని సమకూరుస్తూనే ఉన్నాడు. అయితే ఆయన్ని మాత్రమే విశ్వసించి ఆయన చూపిన బాటపై మాటపై నడిచిన ప్రతి విశ్వాసికి ఉభయ లోకాల్లోనూ విజయమే వరిస్తుంది. ఇలాంటి వారిపై అల్లాహ్ కరుణానుగ్రహాలు ఎల్లప్పుడూ కురుస్తూనే ఉంటాయి. ఎవరైనా మనకు మేలు చేస్తే ఎల్లప్పుడూ వారిని జ్ఞాపకం పెట్టుకుని వారి పేరును ప్రస్తావించుకుంటూ ఉంటాం. మరి పుట్టించి పోషిస్తున్న ఆ పరమోన్నత ప్రభువుని జ్ఞాపకం చేసే బాధ్యత మనిషిపై లేదా? మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలపండి, చేసిన మేలును మరువకండి. దివ్య ఖురాన్ 2:152.